మనం చూస్తున్నాము విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా TV9 స్క్రీన్ పైన చూస్తున్నాము. ఏదైతే రేవంత్ రెడ్డి వెహికల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ర్యాలీగా ఇక్కడి నుంచి కూడా 1 మైల్ కి ఎక్కువగా ఉన్న దూరంలో ఉన్నదానికి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నాడు. మనం రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో సార్, మీరు ఇక్కడికి వచ్చారు కదా, సో ఇక్కడికి ర్యాలీ చాలా పెద్దగా జరుగుతుంది కదా, ఒక్క మాట చెప్పండి సార్. మన వాళ్ళందరూ వచ్చిండ్రు కదా, అంతే ర్యాలీ. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పూర్తిగా ఏదైతే కూడా ఎన్ఆర్ఐ మీటింగ్ కూడా జరగబోతుంది కాబట్టి మరి కాసేపట్లో నేను మాట్లాడతానని చెప్తున్నారు. మనతో పాటు పరిగి ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మనం మాట్లాడదాము. సో రేవంత్ రెడ్డి ఇప్పుడే వచ్చారు కదా, సో ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అత్యధిక పవర్ఫుల్ సంపన్న దేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విదేశీ పెట్టుబడులని స్వరాష్ట్రానికి తీసుకోవడానికి కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా దగ్గర 40,000 కోట్ల రూపాయలు విదేశాల నుంచి తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం ఎక్స్క్లూజివ్ గా TV9 స్క్రీన్ పైన చూస్తున్నాము. రేవంత్ రెడ్డి ఏదైతే కూడా మరి కాసేపట్లో ఇక్కడ ర్యాలీగా వెళ్ళబోతున్నారు ఆల్బర్ట్ ప్యాలెస్ కి. పూర్తిగా ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకమైన ఘన స్వాగతం పలుకుతున్న విజువల్స్ అన్ని కూడా TV9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా మరి కాసేపట్లో అక్కడికి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్నాక ప్రత్యేకంగా ఎవరైతే ఎన్ఆర్ఎస్ కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇప్పుడే సిద్ధమవుతున్న విజువల్స్ అన్ని కూడా చూస్తున్నాము. ఒకసారి మనం చూసుకోవచ్చు పూర్తిగా ఆన్ స్క్రీన్ విజువల్స్. రేవంత్ రెడ్డి వెహికల్ ఏదైతే ఉందో బెంజ్ కార్ లో తను ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళడానికి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ వర్షం కూడా పడుతోంది. సో ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సిన దానికి సంబంధించి కూడా కొంచెం పెండింగ్ పడిందని కూడా చెప్పుకోవచ్చు. సో అందరూ కూడా నినాదాలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి జిందాబాద్ అని చెప్పి కాంగ్రెస్ తరపు నుంచి కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. మనం TV9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. పూర్తిగా అన్ని విజువల్స్ కూడా బుకేస్ అందరూ కూడా ఇస్తూ ఘన స్వాగతం పలుకుతున్నవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము.